హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత ఒక రియల్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన అంతా నేను చిన్న చిన్న బ్లాగ్స్, లంచ్ రొటీన్స్ ఇలాగే పోస్ట్ చేస్తున్నాను. ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ బ్లాగ్ అనేది నేను షేర్ చేయలేదు. అండ్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారనమాట. ఏదో చాలా సంవత్సరాల తర్వాత ఇల్లు ఖాళీగా ఉంది, లైక్ ఐ కెన్ కుక్ వాట్ ఎవర్ ఐ వాంట్, ఐ కెన్ సీ వాట్ ఎవర్ ఐ వాంట్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఓన్లీ మమ్మీలు మాత్రమే ఈ ఈ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోగలుగుతారు. అండ్ స్కూల్కి వెళ్తే ఏంటి, మనకు ఒక మనశ్శాంతిగా అనిపిస్తుంది. సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు అని చెప్పి కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకొంచెం మనం ప్రశాంతంగా ఉంటాము. కిందకెళ్ళి ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడో బన్స్లో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, ఆడుతున్నారా లేదా, పడిపోయారా, ఏంటైంది అనేసి. అండ్ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఈ ఐరన్ కడాయిలు ఇవన్నిట్లోనే నేను రోజు వండుతున్నాను. రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను అవి ఎలా ఉంటుందో చూపించడానికి. అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ లైక్ ఎనీథింగ్ అండి. సూపర్ ఇంప్రెస్డ్ ఉన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. కూరలన్నిటిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ కుషాల్ని దిగబెట్టేసి వచ్చిన తర్వాత నేను కొంచెం షాపింగ్కి కూడా వెళ్ళాను. నీకు ఇప్పుడు లంచ్ బాక్స్లు అన్నీ ఇవ్వాలంటే కొంచెం ఇంట్లోనే ఎక్కువ సామాన్లు కూడా ఉండాలి కదా. నార్మల్గా ఈ ఉప్మా ఉప్పిండి చేసి బాక్స్లో వెళ్ళాము కదా, కొంచెం ఎవ్రీడే మూడు బాక్సులు ఇవ్వడానికి పడుతుంది. స్నాక్ బాక్స్ ఒకటి, లంచ్ బాక్స్ ఒకటి, తర్వాత బస్సులో తినడానికి అదొకటి ఇదొకటి కలిసి 3 బాక్సులు ఇవ్వడానికి పడుతుందన్నమాట. సో వీ హ్యావ్ ఇంట్లో కొంచెం స్టాకప్ చేసుకుని ఉంచుకోవాలి, అదొకటి. అండ్ ఈ మధ్యన నేను కొంతమంది వీడియోస్ చూస్తున్నాను, లైక్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనమాట. అంటే పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ ఇలాగా పర్ఫెక్ట్ ఇవి అవి అని చెప్పి, అంటే పుట్టినప్పటి నుంచే ఈ కార్డ్స్ చూపించేసి అన్నీ నేర్పించేయాలి, తర్వాత అది చేసేయాలి ఇది చేసేయాలి, వాళ్ళు 3 months ఉన్నప్పుడు ఈ యాక్టివిటీస్ చేసేయాలి, 4 months ఉన్నప్పుడు ఈ యాక్టివిటీస్ చేసేయాలి, వాళ్ళ బ్రెయిన్ని యాక్టివేట్ చేసేయాలి, అది చేసేయాలి, సెన్సరీ అని ఏంటేంటో చెప్పేస్తున్నారనమాట. ఇవన్నీ కొత్త మమ్మీలకి చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా చేయలేకపోతున్నట్టయితే మనం ఒక గిల్టీ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. ఒక పిల్లలు పెరిగినప్పుడు మనం వాళ్ళకి కలర్స్ చూపించినా చూపించకపోయినా వాళ్ళు మన ఇంట్లో ఎవ్రీడే అన్ని కలర్స్ అనేవి వాళ్ళు చూస్తారు, ఓకేనా. వాళ్ళు టచ్ చేయడానికి వేరేగా సామాన్లు అన్నీ కొని తెచ్చాలకి ఇవ్వక్కర్లేదు. ఇంట్లో ఉన్న ప్రతి సామాన్ని వాళ్ళు టచ్ చేస్తారు, వాళ్ళకి అది కూడా తెలుస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీరు చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. రోజు 9 నుంచి 10 వరకు నా బాబు కలర్స్ చూపించాలి, 10 నుంచి 11 వరకు వాళ్ళు బనానా తినిపించాలి. డోంట్ బీ సో రిస్ట్రిక్టెడ్ అనమాట. అది మీకు లాంగ్ టర్మ్లో చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. మంత్స్ బేబీలు ఉన్నప్పుడు మాటలు అన్నీ వింటారు, మనం ఏం చూపించినా చూస్తారు. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు అయినప్పుడు వాళ్ళు ఎంత క్రేజీగా అయిపోతారో, అసలు ఒక దగ్గర కూర్చోరు, మన మాట వినరు, ఏం చేయరనమాట. విచ్ ఈజ్ న్యాచురల్. అది వాళ్ళకి వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసే న్యాచర్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళే ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. అంతే, చెయ్యగలిగితే చెయ్యండి, చేయలేకపోతే కూడా పర్వాలేదు, కొంచెం చిల్ ఉండండి. లైక్ బోల్డ్ మంది కామెంట్ చేశారు, చాలా స్ట్రెస్ వేస్తుంది అక్క అంటే అప్పుడు నేను థింక్ చేశాను అనమాట, ఇది అవసరమే ఒకసారి చెప్తాము అనేసి. సో సాహిల్ టైంలో నేను అన్ని వాడికి అన్ని బ్లాగ్స్ చదివేయడం, అవి చదివేయడం, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా హామేనమాట. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎంత తెలుసుకోవాల్సి ఉంటే అంత తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. టూ మచ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రశాంతత లేకుండా చేసేస్తుంది. సో అది నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. ఓకే, నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆల్రెడీ మామీ ఫేజ్ నుంచి కొంచెం బయటకు వచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, మామీ ఫేజ్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి ఈ మాటలు అన్నవి నచ్చవు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ కొంచెం పేరెంటింగ్ అన్నది ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనకి కొంచెం హాయిగా అనిపిస్తుంది. మరీ రిజిడ్గా ఉన్నారంటే చాలా కష్టం అవుతుంది. అది నేను మీతో షేర్ చేయాలనుకున్నా, చేశా. ఓకేనా, అయిపోయింది దాని పని. ఏంటి, తర్వాత నేను డిఫరెంట్ పాస్తాలు తెచ్చాను. వీట్ పాస్తా ఒకటి తెచ్చాను, మల్టీగ్రెయిన్ పాస్తా ఒకటి తెచ్చాను, తర్వాత ఆల్ఫాడో పాస్తా అంటాం కదా, అదొకటి తెచ్చాను. ఇలాగే ఏవేవో కొన్ని పాస్తాలు, తర్వాత మిల్ మేకర్, చౌమీన్, తర్వాత కొన్ని సాస్లు, ఇవన్నీ అయిపోయి ఇప్పుడు మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం పాస్తా బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చేయడానికి, దోశ గీస అన్నీ అలాగా చేస్తాము. ఇవన్నీ కూడా కొంచెం స్టాకప్ ఉంటే బెటర్ అని చెప్పి అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఈ 2 సాసులు కూడా తీసుకున్నాను, అవి కూడా చాలా బాగుంటాయి. అది ఏ సాస్ కంపెనీ పేరు గుర్తురావట్లేదు సడన్గా.
బట్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేది మాత్రం బోల్డ్ అంత స్పేస్ దొరికింది ఫ్రిడ్జ్లో అండ్ బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ కుక్ అవుతుంది ఈలోపు, కుక్ అయ్యేలోపు నేను ఇలా ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి ఈ కింద ఈ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇవి చాలా గ్లాసీ ఫినిష్ ఉంటాయి. బట్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ ఐటమ్స్ వడ్డించుకుంటున్నప్పుడు అవన్నీ పడుతూ ఉంటాయి కదా, అవి పడుతూ ఉంటే మచ్చలు మచ్చలు అయిపోతాయి అనమాట. ఎవ్రీ వీక్ ఒక్కసారైనా మీరు అలా తుడిస్తారంటే అవి చాలా చాలా క్లీన్గా ఉంటాయి. అండ్ మొన్న ఎవరో అడిగారు కాక్రోచెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక వీడియో చేసి చెప్పండి అనేసి. ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటున్నాను. కాక్రోచెస్ రాకుండా మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ఫుడ్ పార్టికల్స్ అన్నవి రాత్రులు మీ కిచెన్లో ఉండకుండా చూసుకోవాలి. వీలైతే డస్ట్బిన్ ఇది ఏవైతే మెటీరియల్ ఉంటుందో అది రాత్రే పడేసి క్లీన్గా ఉంచుకుంటే అస్సలు కాక్రోచెస్ అన్నవి రావన్నమాట. కాక్రోచెస్ రాకుండా ఉండాలంటే ఫుడ్ పార్టికల్స్ వైపే వస్తాయి అవి. తర్వాత లెమన్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తే కూడా మనకి కాక్రోచెస్ అన్నవి చాలా రావు. అండ్ జాగ్రత్తగా అప్పుడప్పుడు ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇల్లు కడిగిస్తే కూడా చాలా వరకు పెస్ట్స్ అన్నవి రావండి. కడిగించాలి, నాట్ ఒత్తించడం తుడిపించడం కాకుండా నీట్గా సర్ఫ్ వేసి రియల్గా కడుగుతారు చూడండి, మనం ఇంతకుముందు కడిగే వాళ్ళం, అలా కడిగిస్తే చాలా వరకు పెస్ట్లు అన్నవి రావు. ఎందుకంటే వాటి ఎగ్స్ ఇవన్నీ ఉండిపోతే కూడా పెస్ట్లు అన్నవి డెవలప్ అయిపోతాయి. కడిగించామంటే మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి కదా, సో అప్పటి వరకు కూడా చాలా రావన్నమాట. అందుకే పండగకి ఒకసారి దివాళీకి ఒకసారి ఇల్లు కడిగేస్తామంటారు కదా, ఆ టైంలోని ఒక ఆపర్చునిటీ చూసుకుని ఇల్లు కడిగించేస్తే చాలా వరకు తక్కువ వస్తాయి అన్నమాట. అండ్ అప్పుడప్పుడు వెన్నగర్ తర్వాత మీరు ఒక ట్రెండ్ చూసినప్పుడే దానికి ట్రీట్మెంట్ అన్నది చేయడం స్టార్ట్ చేసేస్తే మీకు చాలా ఈజీ అయిపోద్ది. ఎక్కువ అయిన తర్వాత చేయలేము అనమాట. సో అది ఒక ఇంపార్టెంట్ టిప్. తర్వాత ఈ రోజులు ఇవి చాలా చాలా మంచి మంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి, స్టిక్ ఆన్స్ ఇవి కూడా, అవి కూడా మీరు కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టవచ్చు. సో పిల్లలు కాలు పెట్టింది ఫ్రిడ్జ్ కింద లేదంటే గ్యాస్ కింద అలాగా ఆ ఏరియాలో ఎప్పుడైనా ఏవైనా పెస్ట్లు వస్తే ఆ స్టికాన్స్కి అంటిపోతాయి అనమాట. సో ఇదంతా తుడ్డానికి నాకు పావు గంట అరగంట అలా పడింది అనమాట, 20-30 minutes పడింది. దాని తర్వాత క్లీన్గా అనిపిస్తుంది. తర్వాత ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో వైట్ డోర్స్ కదా, మనం టచ్ చేసిన ప్రతిసారి మన హ్యాండ్ మార్క్స్ అనేవి దాని మీద పడిపోతాయి. అది ఇవన్నీ ఎలా అంటే తుడిస్తే డిఫరెన్స్ తెలియదు, తొడకపోతే మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అర్థమైందా? రోజు క్లీన్ చేస్తామా ఒక్కలైనా అంటే చూసి కనిపెట్టరనమాట, ఎంత క్లీన్గా ఉంచారు అనేసి ఎవ్వరు అనరు. అది మనం చేయలేదనుకోండి అందరూ వచ్చి నోటీస్ చేసేస్తారు, దీని నిండా ఏదోలాగా ఉంది అని చెప్పి. సో అది అండ్ ఈ రోజుల్లోని ఒకరితో ఒకరు అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నది చాలా ఎక్కువైపోయింది మనుషుల మధ్యలో. ఈ మధ్యన చాలా ఎక్కువ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం అంటే ఒక లైన్ గీయడానికి గ్యాప్ ఇస్తే రోడ్ వేసేస్తారని ఒక ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గుర్తుందా? అలా తయారయ్యారు ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. కొంచెం అంటే హస్బెండ్ వైఫ్ మధ్యన ఏదైనా కొంచెం గొడవ వచ్చినా లేదా అక్క చెల్లెల మధ్యన ఏదైనా గొడవ వచ్చినా థర్డ్ పర్సన్ అన్నది వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళిద్దరు దూరాన్ని ఇంకా పెంచేయాలని చూస్తున్నారు. అది కూడా మెయిన్గా ఇంటోలో చేస్తున్నారు అనమాట. కొన్ని వింటే చాలా భయం వేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే అందరికీ ఫోన్లు గీన్లు ఎక్కువైపోయి ఖాళీ టైం ఎక్కువైపోయి పక్కోడి విషయంలో దూరడం అన్నది మస్తు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. అండ్ దాని తర్వాత నా ఈ ఐరన్ కడాయిది ఇప్పుడు ఇందస్మాలీలోనే అది నడుస్తుందండి. ఏంటి మంచి సేల్స్ అన్నవి రన్ అవుతున్నాయి. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. అప్ టు 70% ఆఫ్ ఉంది. నా కూపన్ కోడ్లో ఏంటంటే Sireesha15 అని ఉంటుంది. అప్పుడు మీరు ఎక్స్ట్రా 15% మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో నాది ఈ ఐరన్ కడాయిలన్నీ నేను ఎవ్రీ డే యూస్ చేస్తున్నాను. ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. నార్మల్లీ ఆయిల్ తక్కువ పడుతుంది అండ్ నాన్ స్టిక్నెస్ లాగే పనిచేస్తుంది. తర్వాత టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. నా లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి, ఓకేనా? ఇది ఒక డిఫరెంట్ కర్రీ అనమాట. ఇది ఏంటి అంటే ఇవి ఉంటాయి కదా గోరు చిక్కుడుకాయలు అంటాం కదా, గోరు చిక్కుడుకాయలని పొటాటోస్ని ఫస్టే బాయిల్ చేసి తీసి పక్కన పెట్టేశాను. నార్మల్ వాటర్లో బాయిల్ చేస్తాను. దాని తర్వాత ఒక మసాలా గ్రైండ్ చేస్తాను అనమాట. ఇందులోని ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, చిన్న జింజర్ పీస్, ఒక టమాటో, కొంచెం నువ్వులు, దాని తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు లేదంటే కారం, తర్వాత ఆవాలు కొంచెం ఒక 2 స్పూన్ల ఆవాలు యాడ్ చేసి ఆ మిక్స్చర్ మొత్తాన్ని గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని
ఆ మిక్స్చర్ మొత్తాన్ని బాగా ఏపుకోవాలన్నమాట. లైక్ దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు ఏపుకోవాలి. దాని తర్వాత ఈ మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్న ముక్కలన్నీ కూడా అందులో యాడ్ చేసేయాలి. తర్వాత ఇంకా మీరు మసాలాలు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఇది ఒక ఏపుడు స్టేజ్కి వచ్చే వరకు పెన్నం మీద వేపుకోవాలన్నమాట. ఈలోపు మన కుషు బేబీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఫస్ట్ నేను చేసే పని వాడికి ఫుడ్ పెట్టడం అనమాట. అండ్ నేను కుషాల్ని పెంచుతున్న టైంలో లైక్ వాడు చాలా చిన్నోడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఈ వ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను కదా. అప్పుడు కరెక్ట్గా వాడు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు అందరూ లైక్ చాలా చాలా అటాచ్మెంట్ ఉండేదన్నమాట కుషాల్తోని. అంటే వాడు మేము చూస్తుండగా పెరిగాడు అనేసి. అవి చాలామంది అంటూ ఉంటారు, మాకు కుషాల్ ఎంత తొందరగా పెద్ద అయిపోతున్నాడు, చూస్తుండగానే పెద్ద అయిపోతున్నాడు అని చెప్పి. అండ్ ఇది నా లంచ్ ప్లేట్. బీన్స్ ఏపుడు, గోరు చిక్కుడుకాయలు, ఆవాలు కర్రీ కూడా అనరు దాన్ని, మసాలా పెట్టేప్పుడు అంటారు. తర్వాత పప్పు. అండ్ నా హౌస్ హెల్ప్ ఆల్రెడీ రోటీ పరాటా చేస్తారు ఈరోజు. సో ఈరోజు అన్నం కొంచెం తక్కువ తిని ఒక వేడి పరాటా ఒకటి తిందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఒక పరాటా. ఇది నా లంచ్ ప్లేట్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చాలా బాగా వస్తున్నాయి తెలుసా. ఈ ఐరన్ దాంట్లో నాకు వంట చేయాలంటే మజా వచ్చేస్తుంది తెలుసా. అండ్ అది అయిన తర్వాత కుషాల్ని కొంచెం పడుకోపెట్టి అలా బయటకు వస్తే క్లైమేట్ అయితే అద్దిరిపోయింది, చాలా చల్లగా అయిపోయింది. అండ్ ఇక్కడ కోసం నేను ఏమైనా ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూసి ఏదో ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇది పర్ఫెక్ట్ సీజన్ అనమాట. ఎలాంటి మొక్కలైనా బ్రతికేస్తాయి మనం సరిగ్గా ఈ టైంలో మొక్కలు తెచ్చుకుంటే. ఇంటికి వర్షపు నీళ్ళకే కదా బతుకుతాయి బాగా. సో మస్తు క్లౌడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఆ ఏరియాలో చూసారు వర్షం పడుతుంది, మా ఇంటి దగ్గర వర్షం పడట్లేదు. హరీష ఫోన్ చేసి అన్నదనమాట, మా ఇంటి దగ్గర ఎంత పెద్ద వర్షం పడుతుంది, మీ ఇంటి దగ్గర వర్షం పడట్లేదా అని చెప్పి. అప్పుడప్పుడు అలాగేనండి, ఆ పక్కన ఐక్య దగ్గర పడుతుంది, మా ఇంటి దగ్గర పడదు. అండ్ మా ఇంటి దగ్గర ఆ గడ్డి అంతా మొత్తానికి ఇలా స్ప్రింక్లర్స్తోని వాటరింగ్ చేస్తారు ఎవ్రీడే 2-3 ఆ టైంకి. చూడ్డానికి మాత్రం మస్తు మజా వస్తుంది అనమాట. అండ్ చల్లగాలి వేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఎవ్రీడే 3-4 ఆ టైంకి చాలా చల్లగాలి అయిపోతుంది. ఇప్పుడు పావుతకు 3 అయిందా, ఆ చల్లగాలికి నాకెళ్ళి ఒక మంచి కోల్డ్ కాఫీ తాగాలనిపిస్తుంది. సో నేను కిచెన్కి వచ్చాను కోల్డ్ కాఫీ తాగడానికి. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue. అండ్ నేను ఇందాక చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానో తర్వాత చెప్తానని చెప్పాను కదా. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన కుషు బేబీకి సైకిల్ వచ్చిందనమాట. 2 బ్యాలెన్సింగ్ వీల్స్ తీసిన తర్వాత జస్ట్ 5-6 మినిట్స్లోనే వాడు సైకిల్ నేర్చేసుకున్నాడు. ఎంత ప్రౌడ్ అనిపించింది తెలుసా. లైక్ మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలన్నమాట, వాళ్ళకే ఎక్స్ప్లోర్ చేసేలాగా. ప్రతిదీ మనమే నేర్పించాలి, మనమే ఆడ చెప్పాలి అన్నట్టు ఉండకుండా కొంచెం వాళ్ళకి స్పేస్ ఇస్తే వాళ్ళ మట్టుకుని వాళ్ళే కూడా మంచిగా అన్నీ నేర్చుకుంటారు.
జస్ట్ న్యూ మామ్స్కి చెప్పాలనుకున్న ఒక చిన్న విషయం ఇది. సో గివ్ సమ్ టైమ్, మీ పిల్లలకి మీరు కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు. సూపర్ హ్యాపీ అయిపోయాను నేను. ఒక్క 5 నిమిషాల్లో నాడికి సైకిల్ వచ్చిందంటే ఒక మమ్మీకే తెలుస్తుంది ఎంత ప్రౌడ్, ఎంత హ్యాపీ అని చెప్పి. సో వాళ్ళు హ్యాపీగా వర్షం పడి ఇప్పుడే ఆగింది. సో పిల్లలందరూ హ్యాపీగా సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేశారు. అండ్ మా ఈ చిట్టి బాబుది అచీవ్మెంట్ని మేము సెలబ్రేట్ చేయడానికి ఈరోజు రాత్రికి రెస్టారెంట్కి కూడా వెళ్తున్నాము. లైక్ చిన్న సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళకి గుర్తుండకపోయినా మనకు గుర్తుంటాయి కదా. సో అప్పుడప్పుడు చాలా అనిపిస్తుంది. సో మా ఇంటి దగ్గరే గుడ్ వైబ్స్ ఓన్లీ క్యాఫే ఉందన్నమాట. ఇది ఇక్కడ ఉంది. అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇది గుడ్ వైబ్స్ ఓన్లీ క్యాఫే అనమాట. ఇక్కడ చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ కాఫీలు ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్తో ఎక్కువ మంది వస్తారంట. అండ్ ఇక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు అందరూ. అంబియన్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ కుషాల్ ఇక్కడ ఆల్రెడీ ఆకలి అండ మొదలెట్టాడు. మేము వచ్చేసి పాస్తా ఆర్డర్ చేసాం ఫస్ట్, వైట్ సాస్ చికెన్ పాస్తా. అండ్ టేస్ట్ యమ్మీ అనమాట, చాలా టేస్టీగా ఉంది. బుల్డన్ ఆలివ్స్ అన్నీ వేశారు. ఆలివ్స్ అనేది కుషాల్ ఫేవరెట్, సో వాడు తింటున్నాను. అండ్ నేను నా ఫస్ట్ బైట్ అనేది ట్రై చేస్తున్నాను. చాలా వేడిగా ఉంటుంది. పాస్తా ఏంటి బయటికి చల్లగా ఉన్నట్టు ఉంటుంది, బట్ లోపల వేడిగా ఉంటుంది అన్నమాట. అండ్ చాలా టేస్టీగా ఉంది. చికెన్ కూడా చాలా బాగుంది. అండ్ కుషాల్ కూడా హ్యాపీగా వాడు మీల్ అనేది వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. తర్వాత మేము ఒక ప్లేట్ ఆర్డర్ చేసాం. దానికి ఏదో పేరు చెప్పాడు కానీ నాకు తెలియలేదు. అంటే చికెన్ని గ్రిల్ చేసి దాంట్లోని సైడ్కి వచ్చేసి పొటాటోస్ అండ్ వెజిటేబుల్స్ గ్రిల్ చేశారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ సాస్ అనేది ఇచ్చేసారు. ఆ ఫస్ట్ పాస్తా సాస్ ఏదైతే ఉందో అలాంటిదే. నా నెయిల్స్కి ఈ నెయిల్ పెయింట్ అస్సలు రిమూవ్ అవ్వట్లేదు. ఇదేదో జెల్ నెయిల్ పాలిష్ పెట్టాను, దీన్ని ఎలా రిమూవ్ చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను అలాగే గోకి అన్ని వేళ్ళకి తీస్తాను కానీ ఇంకా 4 ఫింగర్స్కి కొంచెం ఉంది. ఐ రియలీ హేటెడ్ ఇట్ అండి. ఈ జెల్ నెయిల్ పాలిష్లు నాకు అసలు నచ్చలేదు. ఏంటో అది వదలట్లేదు, ఎందుకో అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి, మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్కి పిజ్జా ఆర్డర్ చేసాము. అండ్ ఇది మేము తింటున్నప్పుడు ఐశ్వర్య అని ఒక మన సబ్స్క్రైబర్ వచ్చారు, తను పలకరించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐశ్వర్య, ఒకవేళ మీరు ఈ వీడియో వాచ్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూసి. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మీరు వచ్చి నాకు హాయ్ చెప్పినందుకు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. అది ఈరోజుది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంబియన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి, చాలా గ్రీనరీ అన్నీ ఉన్నాయన్నమాట. సో బిల్లు కొంచెం ఎక్కువే అయింది, అరౌండ్ 1200 అంత అయింది. జస్ట్ మేము 3 ఆర్డర్ చేసాము. 3 మరి ప్లస్ వాటర్ బాటిల్ ఒకటి, అన్నీ కలిసి 1255 అంటే ఎక్కువే, బట్ ఓకే. అది వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తున్నప్పటి వరకు టాటా, బాయ్.